వాళ్ళ పిల్లలు అడిగినా నీ ముందే వాళ్ళు చెప్పింది 4, నేను 6 ఇస్తున్నానంటే నేను చెవిటోనే. రూల్ పొజిషన్ ఏంటి అంటున్నాను. 100 గ్రామ్స్ ఎట్లా చెప్తా ఉన్నారు 100 గ్రామ్స్ అని తెలిసినట్టుగా? నోరు మూసుకోవా. నీ అట్ట ఆస్తులు 100-15 చూసినా నేను. నాకు ఈడికి వచ్చి మీరు చెప్తే ఎట్లా? ఏం వాడను ఏమి ఏడే ఆయన అంతే. ఏం స్వామి నువ్వు తిక్కల స్వామి ఉన్నట్టున్నావే. ఈ చెవిటోని షోలో శంఖముదినట్టుంది మాకు రాష్ట్రం అంతా. సావు వచ్చిందే మీతో. రేపు రిటైర్మెంట్ అప్పుడు మీకు రిటైర్మెంట్ నోటీసులు ఇయ్యరు, ఈ కేసులు క్లియర్ చేసుకోండి అంటారు. సత్సార్ మీరు. ఆదిత్యాయ నమః. ఓం సవిత్రయే నమః. ఓంకాయ నమః. ఓం భాస్కరాయ నమః. ఓం మిత్రాయ నమః. ఓం రవయే నమః. ఓం సూర్యాయ నమః. ఓం ఆదిత్యాయ నమః. ఓం సవిత్రయే నమః. ఓం భాస్కరాయ నమః. ఓం భాస్కరాయ నమః. బాగున్నారమ్మా? బాగుందా ఇక్కడ మీకు? టీచర్స్ అందరు ఉన్నారా? ఉన్నారే అందరూ? మొత్తం అన్ని సబ్జెక్ట్స్ ఉన్నారా? ఉన్నారా? అదే. నా పేరు విజయ్ ప్రతాప్ రెడ్డి అమ్మ. ఫుడ్ కమిషన్ చైర్మన్. అంటే మీరు తినే భోజనాలు ఎలా ఉన్నాయని చెప్పేసి అన్ని వెల్ఫేర్ హాస్టల్స్లో చూస్తూ ఉంటాం. మీకు బాగున్నాయి ఇక్కడ భోజనాలు? అన్నీ బాగున్నాయా? మెనూ బోర్డు ఉందా? ఆ మెనూ బోర్డు ప్రకారం అన్నీ వస్తున్నాయా? ఆ మెనూ ప్రకారం ఇస్తారా అన్నీ? మీరు చూసుకుంటా ఉంటారా? అందరికి నోటెడేనా మెనూ అంతా? మెనూ అంతా నోటెడేనా? ఏ రోజు ఏం కూరలు వస్తాయి అనేది నోటెడేనా? అందరికి తెలుస్తుందా? ఏ క్లాస్లో? ఎవ్రీ ఆల్టర్నేట్ డేస్ ఎగ్స్ ఇస్తున్నారా? రోజు మార్చి రోజు ఎగ్స్ ఇస్తున్నారా? రోజు ఇవ్వట్లేదా? రోజు తప్పించి రోజు గుడ్లు ఇస్తున్నారా? మరి చెప్పండి, అదే అడుగుతున్నారు సార్. ఎవరు భయపడొద్దు, ఉన్నది ఉన్నట్లుగా మీకు వచ్చింది తెలిసిందే చెప్పండి, గట్టిగా చెప్పండి. రోజు ఇవ్వట్లేదా? అన్నిటికీ ఇస్తున్నారు. ఇప్పుడు రోజు మార్చి రోజు ఇస్తున్నారు సార్ అన్నారు, రోజు ఇస్తున్నారంటే ఇస్తున్నారు అంటున్నారు. ఏంటి, ఏది కరెక్ట్ అర్థం కాలే? అన్నిటికీ ఇస్తున్నారు సార్, చేస్తున్నారు సార్ అంటే ఏం? మరి అన్నం తినడం లేదా? రోజు తినడం లేదు సార్ అని చెప్పండి, సరిపోలే? అట్ట కాదు కదా. ఎగ్స్ డైలీ ఇస్తున్నారా రోజు? లేకపోతే రోజు మార్చి రోజు ఇస్తున్నారా? 7 రోజులు వారానికి ఎన్ని ఎగ్స్ ఇస్తూ ఉన్నారు? 4 days. చికెన్ ఎన్నిసార్లు ఇస్తూ ఉన్నారు వారానికి? 2 సార్లు. మార్నింగ్ మిల్క్ ఇస్తున్నారా? ఈవినింగ్ స్నాక్స్ ఇస్తున్నారా? నైట్ ఫ్రూట్ ఇస్తున్నారా? ఫ్రూట్ అంటే అరటిపండు కానీ జామకాయ కానీ ఇట్లా ఎవ్రీడే ఇవ్వట్లేదా? అరటిపండు ఇస్తున్నారా? స్నాక్స్ ఏమొస్తాయి? స్నాక్స్ అంటే సాయంత్రం మనం డ్రిల్ అయిన తర్వాత తింటాం కదా ప్రతిరోజు, అవి ఏంటంటే వస్తాయని అడుగుతున్నారు. స్నాక్స్ ఏంటి తింటాం ఒక్కొక్క చెప్పండి. రాగి ముద్ద, చిక్కీ ఇస్తున్నారా? చిక్కీ, మర్మరాలు, బొబ్బర్లు. మీకు సంతోషమేనా ఇక్కడ ఉండడం? వెరీ గుడ్, బాగా చదువుకోవాలి. క్యారీ ఆన్. ఎగ్స్ 6 ఇవ్వాలి కదా, 4 ఇస్తున్నారు.
వాళ్ళ పిల్లలు అడిగినా నీ ముందే, వాళ్ళు చెప్పింది 4, నేను 6 ఇస్తున్నానంటే నేను చెవిటోనే. ఏమి నువ్వే చెప్పులే. ఇప్పుడు వాళ్ళని అడిగినా వాళ్ళు 4 ఇస్తున్నారని చెప్పారు, మన మెనూలో 6 ఉన్నాయి. అరే మళ్ళీ ఇస్తున్నావు అంటే ఎట్లా నేను? ఉన్న విషయం చెప్పండి. ఎలిజిబిలిటీలో 4 మించి చెప్పండి. ఉన్న విషయం చెప్పండి. రేట్స్ కొంచెం వేరియేషన్ వల్ల ఎక్స్ తగ్గిస్తూ ఉన్నారు. మరి మీరు అది ఆ విధంగా ఏమైనా అప్రూవల్ తీసుకున్నారా? మరి మెనూ డివియేషన్ ఈజ్ క్రైమ్. నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ప్రకారం మీకు డబ్బులు సరిపోతున్నాయా సరిపోవా అనేది సెకండరీ, కానీ ఇట్స్ ఏ క్రైమ్. మెనూ డివియేషన్ అనేది రాంగ్. మరి ఎట్లా చెప్పండి? మరి మెనూ డివియేషన్ జరిగితే ఇబ్బంది అవుతుందండి. చికెన్ ఎన్ని గ్రామ్స్ ఇస్తున్నారు? 100 గ్రాములు. ఏ లెక్కాచారం ప్రకారం? మీరేంటి పొజిషన్? 80W కదా. ఎంత మెనూ ఎంత ఇవ్వాలా? మనకి యాక్చువల్లీ 100 గ్రాములు చెప్పుకున్నా మనం ఉన్న స్ట్రెంత్ ఇచ్చేస్తున్నాం. ఉన్న చొప్పున అది కాదండి, మీకు వచ్చిన రూల్ పొజిషన్ ఏంటి అంటున్నాను. రూల్ పొజిషన్ 100 గ్రామ్స్. ఏ రూల్ ప్రకారం ఏముంది? ఇప్పుడు నా దగ్గర ఒక పేపర్ ఉందండి, మీరు ఏ రూల్ ప్రకారం ఫాలో అవుతా ఉన్నారు? అదే ఉంది ఆ పేపర్ అంటున్నానండి. నా దగ్గర ఉండేది కాదు, నీ దగ్గర ఏముంది అంటున్నా? నా దగ్గర ఉన్నాయిలే 50 ఉండే నా కాడ. 157.5 గ్రామ్స్. ఎట్లా చెప్తా ఉన్నారు 100 గ్రామ్స్ అని? తెలిసినట్టుగా నోరు మూసుకోవా? ఏం పెద్ద తెలిసిన వాళ్ళు పెద్ద నీ అట్ట ఆస్తులు 115 చూసినా నేను. నాకు ఈడికి వచ్చి మీరు చెప్తే ఎట్లా? 45 గ్రాములు ఒక పూటకు, 7 పూటలకు 315 గ్రాములు బై 2 చేస్తే 157.5 గ్రాము ఒకసారి ఇవ్వాలండి. మీరు 100 ఇవ్వండి 80 ఇవ్వండి అది కాదు ప్రశ్న. నేను వచ్చి అడిగినప్పుడు 157.5 గ్రాము అండి మీ నోట్లోంచి రావాలి. నాకు ఎలక పిల్లి సాక్ష్యం అని ఆయన చెప్పినట్టు 100 గ్రాములని ఏమిది ఎవలై? సరే మీ ఫ్లెక్చువేషను రేట్లు కొన్ని ఇబ్బందులు, 100 ఇస్తారో 80 ఇస్తారో 110 ఇస్తారో 120 ఇస్తారో, దట్స్ సెకండరీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు తెలిసి ఉండాలి ఏంటి అనేది. ఏం తెలియకుండా ఉంటే ఎట్లా? 80W గారు మీరు చెప్పుకునేది లేదా ముందు? ఏం చెప్తారండి? ఏం పెద్ద చదువు అయింది? ఐఏఎస్ ఆఫీసర్ చదువు 18 గంటలు చదవాలన్నా రోజుకు 10 నిమిషాలు చదివితే అక్కడ సరిపోతుంది. 42 ఐటమ్స్ ఉండేది. ఏమేమి ఎన్ని గ్రాములు ఏంది అనేది అయిపోయింది. కానీ మీరు 100 గ్రామ్స్ అని ఫిక్స్ అయితే ఎట్లా? 157.5 గ్రామ్స్ ఇవ్వాలండి ఒక టైంకు. అది మీరు సార్ ఫ్లక్చువేషన్స్ వల్ల 110, 120, 100 రేట్లు బట్టి చేస్తూ ఉంటాం సార్ అంటే, మేము సరేలే బాయ్ ఏం చేస్తాం తప్పదు కదా అనుకో. మీకు తెలియకపోతే మీకు కూడా సరిగ్గా తెలియదు. ఆయన చెప్తా ఉన్నాడు నాకు 1000 చెవులు. అర్థమవుతా ఉందా? మీ ఇట్లాంటి ఆస్తులు ఒక 1000 చూసినా ఇప్పటికి నేను. అది కాదండి, మీరు ఒక పద్ధతి ఫాలో కండి. GOMS నెంబర్ 8 2023 ఫిబ్రవరి 22వ తేదీ ఇచ్చిన GOMS నెంబర్ 8 ప్రకారం మనం ఇవ్వాల్సింది 157.5 గ్రామ్. 42 ఐటమ్స్ ఉంటాయి. 42 ఐటమ్స్ గ్రామ్స్ ప్రకారం ఉంటాయి. ఆ గ్రామ్స్ ప్రకారం మీరు 1400ను పర్ క్యాపిటల్ చేసుకోవాలి. ఇది మినిమం నాలెడ్జ్ అండి. ఇదో నీకే స్వామి, ఇది తీసుకో, ఇదో మీది. ఇది గ్రామ్స్ ప్రకారం ఇది ఎన్ని గ్రామ్స్ అనేది 42 ఐటమ్స్ ఉంటే ఏం లాభం అండి? యాడుంది ఎన్ని ఇడ్లీ ఇస్తారండి ఒకరికి? 4 ఇడ్లీ. ఓకే, ఎంతమంది ఉన్నారు వంట వాళ్ళు? 4 113 మందికి 4 80 మందికి ఒకరిని ఇచ్చేది. ఒకరిని ఇద్దరు ఎవరికైనా లేని దగ్గరికి మార్చండి. ఎందుకు 113 మందికి 4 5? 80 మెంబర్స్కు ఒకరండి, 2 ఎనఫ్ ఇడ అంతే. లేక వస్తూ ఉన్నారు. పోస్ట్ మెట్రిక్ అసలు లేనే లేదు. ట్రైబల్ హాస్టల్స్కు పోస్ట్ మెట్రిక్ వాళ్ళు గవర్నమెంట్ అలాటే చేయలేదు. అట్లాంటి కన్నా ఎవరైనా ఉంటే కన్నా అవుట్ సోర్సింగ్ వాళ్ళు ఎవరైనా ఉంటే కన్నా డిప్యుటేషన్ మార్చండి. రాసుకోయా, అయ్యో PS రాసుకో, డీడీకి చెప్దాం. ఆ డీడీ గారు నిన్న వచ్చినట్టున్నారు, ఈరోజు పొద్దున్న రావచ్చు కదా. ఉండేదే 1 రోజు 2 రోజులు. మనం పొద్దున్న 6కి వచ్చి కూర్చోవాలి మన కాడ.
మామూలు మన గవర్నమెంట్ క్యాలిక్యులేషన్ ప్రకారం 80 మందికి ఒక వంట వాళ్ళు ఇచ్చేది, ఇద్దరిని ఇస్తారు. 113 అంటే చాలు. డేట్లని చూసారా? రైస్ బాగున్నాయండి ఇప్పుడు. 80 డబుల్ రమ్మను అండి. ఇవి ఫోర్టిఫైడ్ కెన్నల్స్ కలుపుతా ఉన్నాం బియ్యంలో. అట్టేసులు పెట్టడం లేదు, వాళ్ళు గంజి వరుస్తూ ఉన్నారు. ఏం వాడను ఏమి ఏడి ఆయన ఏం స్వామి నువ్వు తిక్కల స్వామి ఉన్నట్టున్నావే. జీతం మటుకు కావాలా మీకు? గంజి ఓడ్చకూడదు, వాళ్ళు ఓడుస్తూ ఉన్నారు శుభ్రంగా. ఏడ ఓడిచేది కూడా చూపిస్తా ఉన్నారు. నమస్కారం స్వామి మీకు. షోటోన్ షోలో శంఖముదినట్టుంది మాకు రాష్ట్రం అంతా. మొత్తుకొని చెప్తా ఉన్నాం, గంజి ఓడ్చకూడదు. 1 లక్షల డబ్బులు కోట్లు ఖర్చు పెట్టి ఆ బియ్యంలో ఫోర్టిఫైడ్ కెన్నల్స్ కలుపుతా ఉన్నారు. గంజి వచ్చితే అందులో వెళ్ళిపోతాయి విటమిన్స్ వెళ్ళిపోతే ఏం లాభం? మనం ప్రభుత్వ ఆశయమే దెబ్బతింటా ఉంది. సావు వచ్చిందే మీతో. ఏం చెప్పాలి? ఏమండి ఒకసారి గట్టిగా వచ్చి చెప్పి లేదండి. మీరు ఒక 3-4 విజిట్లు వస్తారు కదా నెలలో. వచ్చినప్పుడు ఆ వార్డెను ఒక వంటగదికి వచ్చి ఏం చేస్తా ఉన్నారు? మేము చెప్పినాం అంటే ఎట్లా? మీరు చెప్పిండ్రు, ఎవరు చెప్పిండ్రు? షోటోనికి చెప్పినారు, గోడలకు చెప్పినారు. ఆయనకి చెప్తే ఆయన తిక్కల స్వామి ఏందో ఇది. ఇవి కూడా మినిమం ఇవి కూడా తెలియకుండా ఉంటే ఏమి గంజి ఉంచకూడదయ్యా బాబు, గంజి ఓర్చకూడదు. మొత్తుకుంటా ఆడాము, 1000 వీడియోలు పెట్టినాము. కొంచెం ఒక వీడియో చూస్తే అర్థమవుతుంది. ఎవరే ఆయన ఫుడ్ కమిటీ చైర్మన్ తిరుగుతూ ఉన్నాడు, మన ఆశ్రమం పాఠశాలలో తిరుగుతాడు, ఏం చెప్తా ఉన్నాడు, అవి ఇందాము చూద్దాము అనే జ్ఞానమే లేకుంటే దూకాలు ఆడన్నా పోయి ఇంకా ఉద్యోగాలు నోటీస్ ఇచ్చి ఏడుస్తారు. రేపు రిటైర్మెంట్ అయినప్పుడు మీకు రిటైర్మెంట్ నోటీసులు ఇయ్యరు, ఈ కేసులు క్లియర్ చేసుకోండి అంటారు. సత్సార్ మీరు అర్థం కాదు మీకు.